Hi, hello everyone. Welcome to RD Home. See here, this is the official press note released from Dost Degree Online Services Telangana. Dost 2024 మనకి డిగ్రీ ఫేజ్ 1 రిజల్ట్స్ అయితే ఈరోజు అనౌన్స్ చేయడం జరుగుతుంది. 6th June 2024 at 3 o'clock. మరి గుర్తుంచుకోండి, మరి ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మేము ఎంత ఫీ పే చేయాలి, మరి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవడానికి అన్న విషయం గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడిగారు. మీరు ఇక్కడ చూడొచ్చు అఫీషియల్ ప్రెస్ నోట్లో మీరు ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ద స్టూడెంట్ షెల్ పే దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీ అండ్ సీట్ రిజర్వేషన్ ఫీ త్రూ ఆన్లైన్ పేమెంట్ గేట్వేస్ ఓన్లీ. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ అనేది ఆన్లైన్లో మాత్రమే పే చేయొచ్చు. అది మీరు ఇంట్లో ఉండి కూడా మీ మొబైల్ ద్వారా కూడా పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేవిధంగా ద స్టూడెంట్ టు గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ కాలేజెస్ అండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఈ పాస్ ఫీ రియంబర్స్మెంట్ నీడ్ నాట్ పే ఎనీ అమౌంట్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఇందులో కంప్లీట్గా 3 కేటగిరీస్ అయితే ఉంటాయి. 0 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్. మరి ఎవరికి 0 రూపీస్ ఉంటుంది, ఎవరికి 500 రూపీస్ ఉంటుంది, ఎవరు 1000 రూపీస్ పే చేయాలంటే ముఖ్యంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎవరికైతే గవర్నమెంట్ కాలేజీలో సీటు వచ్చి లేదా యూనివర్సిటీ కాలేజీలో సీటు వచ్చి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎలాంటి ఫీ పే చేయవలసిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీరు హోమ్ పేజీలో మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ని చూజ్ చేసుకొని నెక్స్ట్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది విత్ 0 రూపీస్. నో నీడ్ టు పే ఎనీ అమౌంట్. మరి ఎవరు 500 రూపీస్ పే చేయాలి? ఎవరికైతే ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చి ఫీ రియంబర్స్మెంట్కు అంటే స్కాలర్షిప్కు ఎలిజిబుల్ అవుతారో వారందరూ కూడా 500 రూపీస్ అయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం పే చేయవలసి ఉంటుంది. మరి ఎవరు 1000 రూపీస్ పే చేయాలి అంటే ద స్టూడెంట్స్ హు ఆర్ అలాటెడ్ టు గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఈ పాస్ రియంబర్స్మెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ నీడ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 1000 రూపీస్ ఫర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. మరి ఎవరికైతే గవర్నమెంట్ కాలేజీలో కానీ యూనివర్సిటీ కాలేజీలో కానీ ప్రైవేట్ కాలేజీలో సీటు వచ్చి ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారో అంటే స్కాలర్షిప్ రాదో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం. మరి మీకు ఒకవేళ ఫేజ్ 1లో వచ్చిన సీటు నచ్చకపోయినా ముందు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ఫేజ్ 2లో కూడా బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మరి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, మనకి ఈరోజు ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరుగుతుందో వారందరూ కూడా 3 o'clock అయితే వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి అయితే SMS అయితే వస్తుంది. మీకు ఒకవేళ SMS రాకపోయినా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు సింపుల్గా దోస్త్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్ హోమ్ పేజీలో మీరు చూడొచ్చు సీట్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు ఏ కాలేజీలో, ఏ కోర్సులో, ఏ మీడియంలో సీట్ అలాట్మెంట్ జరిగిందో అదంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఫీ ఎంత పే చేయాలనే విషయం గురించి అయితే చాలా డౌట్స్ ఉండేవి. మరి మీకు ఈ వీడియోలో నేనైతే క్లారిఫై చేశాను. మరి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీ మొబైల్లో చూడాలనుకునే స్టూడెంట్స్ మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.